దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకుగాక నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకుగాక నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మోగవాడినయ్యా నీ స్వరము నీయవా, గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మోగవాడినయ్యా నీ స్వరము నీయవా, చెవిటివాడినయ్యా నా చెంత నిలువవా, చెవిటివాడినయ్యా నా చెంత నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను, అందరూ పాడాలి, వాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. లోకులంతా చూచి నన్నేడిపించిన నీ జాలితో నన్ను చేరదీయవా, లోకులంతా చూచి నన్నేడిపించిన నీ జాలితో నన్ను చేరదీయవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. అలా అనుకునే వాళ్ళంట ఎవరంట? చెడిపోయిన వారంట, అసహ్యమైన కార్యాలు చేస్తారట. మేలు చేయువాడు ఒకడునూ లేడు. హలేలి 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 హలేలి. దేవుని దృష్టిలో మేలు చేసేవారు ఎవ్వరూ లేరు. మనందరి విషయాలు కూడా అంతే. మన అందరిని గురించి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, మేలు చేయవారు ఎవ్వరూ లేరు అని దేవుడు చెప్తున్నారు. అయితే వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడట. మేలు చేయవారు ఎవరికన్నా, మేలు చేసేవారు ఎవరికైనా కావలసినప్పుడు వారు మేలు చేసేవారుగా ఉంటారేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడట, పరిశీలిస్తున్నాడట.
ఆకాశం నుండి చూసి. దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. ఏంటి ఆ మేలు? దేవుడు కోరుకునే మేలు అంటే దేవునికి ప్రార్థన చేయక ఆహారం మిరింగినట్లుగా. చూసారు, దేవునికి ప్రార్థన చేయకుండా కొంతమంది ఆహారాన్ని తినేస్తారట, మిరింగేస్తారు. దేవుని నమ్ముకున్న వాళ్ళైతే దేవునికి ప్రార్థన చేస్తారు. నాకు తెలిసి కీర్తన గ్రంథం 53:4 ఏముంది? దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజల మిరింగు పాపాత్మలకు తెలివిలేదా? భయ కారణం లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. సరేండి, దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోను నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషిస్తుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి కూడా రక్షించేవాడు. చెరలో ఉన్న ప్రజలను దేవుడు, చెర అంటే ఏంటి? ఒక విధమైనటువంటి జైలు లాంటిది. జైలు అనుకోండి. జైల్లో ఉన్నా కూడా దేవుడు తన ప్రజల్ని రప్పిస్తాడట. పౌలు శీలను కూడా వాక్యం చెప్తున్నారని. ఏం వాక్యం అది? దయ్యాలను వదలగొట్టారు. అపోస్తలుల గారు 16వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడింది, దయ్యాలని వదలగొట్టారు అంటే అది సోది చెప్తుంది ఆ దయ్యం. అపోజిట్ పౌలు గారు శీల గారు అద్భుతాలు చేస్తూ ఉన్నారు. వారికి తగిలిన గొడ్లు కూడా తీసుకెళ్ళి రోగుల మీద పెడితే విశ్వాసంతో వారికి దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. కార్యాలు చేసేది దేవుడే. హలేలి 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 హలేలి. దైవజనులకు తగిలినటువంటి చేతి గుడ్డలు, చేతి రుమాల్స్, టవల్స్ అవన్నీ తీసుకెళ్ళి, అప్పట్లో వాహనాలు ఏమీ లేవు, అందుకని వాళ్ళంతా కూడా దైవ సన్నిధికి తీసుకురావడానికి కూడా కష్టమయ్యేది. ప్రజలు బాగోలేని వాళ్ళు, నడవలేని వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, దైవజనులకు తగిలిన గుడ్డలు తీసుకెళ్ళి, టవల్స్ తీసుకెళ్ళి, రుమాల్స్ తీసుకెళ్ళి రోగుల మీద పెడితే వాళ్ళకి స్వస్థత వచ్చేది. అటువంటి టైంలో ఈ పౌలు శీల కూడా దైవజనులు ఒక టైంలో 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక ప్రాంతంలోకి వెళ్తున్నారు. సముద్ర తీరాన ప్రాంతం జరుగుతుంది అనుకొని అక్కడికి వెళ్తున్నారు. ఒక పుతోన అనే దయ్యం పట్టిన ఒక స్త్రీ వాళ్ళకి లాభం చేస్తూ ఉందట. కొంతమందికి సోది చెప్తుండటం వల్ల వాళ్ళకి లాభం వస్తుంది. సోది చెప్పేటప్పుడు వీళ్ళకి ఇది జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, అది జరిగింది, అది జరిగిందని చెప్తుంది. జరిగిపోయినవన్నీ చెప్తుంది. జరగబోయేవి ఏవో కల్పించి చెప్పేస్తుంది. దానికి తెలీదు, సైతానికి జరగబోయేవి తెలియదు. హలేలి 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 ఊరి బబరి కిరబరాంతుడు అని ఆశ. సైతానికి ఏం తెలియదండి? జరగబోయేవన్నీ తెలిసేది దేవుడికే. సైతానికి మాత్రం జరగబోయేవి అంత మాత్రం తెలియదు. వాటి ఊహ చొప్పున అవేం చెప్తేస్తుంటాయి అంతే, సోది పెట్టిన వాళ్ళు. అదేవిధంగా సోది చెప్పింది. వీళ్ళు దేవుని సేవకులు అలా రోడ్డు మీద వెళ్తుంటే చూసింది వాళ్ళని. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు, వీళ్ళు మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తారు, దేవుని రక్షణ మీకు బోధిస్తారు. మీరు ఎవరు అనుకుంటున్నారు? సర్వోన్నతుడైన దేవుని సేవకులు వీళ్ళు అని చెప్తుంది ఆ సోది చెప్పేది. ఆ దెయ్యం చూసిన ప్రతిసారి అదే చెప్తుందట. అదొక్కటే మరి వాళ్ళు దైవజనుల గురించి రక్షణ మార్గం బోధిస్తారు, పరలోకానికి వెళ్ళే మార్గాలు బోధిస్తారు వీళ్ళని. దయ్యం చెప్తుంటే ఎవరైతే సోది చెప్తారో మీరు ఎంత ఇవ్వాలి, మీరు ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని తీసుకుంటారు కదా డబ్బులు, వాళ్ళేమొచ్చి వింటున్నారు ఇవన్నీ. సోది చెప్తుంది అనుకుని దైవజనుల్ని చూసి కూడా ఇది చెప్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. దైవజను అటువంటి పౌలు గారికి ఒక రోజున బాధ అనిపించింది. ఏ దయ్యమా, యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నేను విడిచి వెళ్ళిపో అన్నారు అంతే. ఆయన ఒక మాట. హలేలి 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 హలేలి. చప్పల వల్ల దేని వచ్చిదా? ఓరి బాబా ఏమన్నారంటే, ఏ దయ్యమా ఈమెను విడిచి వెళ్ళిపో, యేసుక్రీస్తు నామములో నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి ఒకే ఒక్క మాట అన్నారు.
అయితే అనగానే ఆ దయ్యం ఏం చేసింది? 16 అపోస్తల కార్యాలు 16 మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళిచుండగా పుతోనాను దయ్యం పట్టినదై ఓ సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను కూడా చూచి వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి, ఈమె ఇలాగ అనేక దినములు చేయుచుండేను కనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి అనేక దినాల నుండి వాళ్ళు చూసినప్పుడల్లా అదే చెప్తుంది. అది ఒకటి తప్ప ఇంకేం తెలుసు వీళ్ళకి? దీనికి సేవ చేసేవాళ్ళు కదా వాళ్ళు. జరిగిపోయేవన్నీ దానికి తెలిసి జరగబోయే దానికి తెలియదు అంత మాత్రం. అయితే కేకలు వేసి చెప్తుందట, రక్షణ మార్గాన్ని బోధించేవారు ప్రచురించేవారై ఉన్నారు వీరు, సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు అని చెప్తున్నాం. కానీ అనేక దినాలు చెప్తుంటప్పుడు పౌలు వ్యాకులపడ్డారు. పౌలు గారు బాధపడి దానివైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. హల్లెలూయా. గ్లోరీ 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 టు గాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వెంటనే ఇంకా యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను అనగానే వెంటనే అది వదిలేసి వెళ్ళిపోయింది ఆమెని. ఇంక వీళ్ళు తిప్పలు చూడండి. ఇంకా ఆమె ఎలాగూ అనేక దినాలు చెప్తుంది కదా, వీళ్ళు బహులాభం సంపాదించుకుంటున్నారు ఆ దయ్యంతో. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభం పోయినని తలచి చూచి పౌలుని శీలను పట్టుకున్నారట. చూసారండి, గ్రామ చావల్లోనికి తీసుకొచ్చి అధికారుల వద్దకు తెచ్చారు. రోడ్డు మీద వెళ్తుంటే వీళ్ళు అరుస్తుంది అది. ఆ సైతాన్ని వెళ్ళిపోయింది. ఇది ఇంక సోది చెప్పట్లేదు, డబ్బులు రావట్లేదు వీళ్ళకి. వీళ్ళిద్దరూ ఏం చేశారు? దైవజనులు పట్టుకొని, మీరు రండి, మీరు మా లాభం అంతా పోగొట్టారు, మీకు మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి ఇప్పుడు అని చెప్పి వీళ్ళిద్దరిని పట్టుకొని దైవజనులు ఏమనలేదు పాపం. ఈ మనుషులు యూదులమై ఉండి రోమీలమైన మనము అంగీకరించడైనా చేయటానికి కూడని ఆచారాలు మనకు ప్రదర్శిస్తున్నారు, ఆచారాలు చెప్తున్నారు వీళ్ళు. మనం రోమీలు కదా, యూదులై ఉండి వీరు యూదులు అని రకరకాలుగా ఏదో ఒకటి అందరికీ చెప్పేస్తున్నారు. మనము పట్టణము గలిబిలి చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు అని, వీళ్ళ గలిబిలి చేస్తున్నారని చెప్పారు. అప్పుడు జనసమూహం అంతా వారి మీద వచ్చి న్యాయాధిపతులు వారి అందరినీ కూడా వస్త్రాలు లాగివేసి బెత్తాలతో కొట్టి, అప్పట్లో ఏమీ లేవు, మైకులు లేవు, ఏమీ లేవు, చెప్పడానికి ఏమీ లేవు. అయితే వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేశారు. భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్ళకు బొండా వేసి బిగించాడు. అయితే మధ్యరాత్రి వేళ ఏమైంది? మధ్యరాత్రి అయ్యింది. మధ్యరాత్రి ఏం జరిగింది? పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచు నుండి హల్లెలూయా. కాళ్ళకు బండాలేసి బిగించిన ఎన్ని దెబ్బలు కొట్టిన వీళ్ళు ఏం మానలేదండి, ప్రార్థన మానలేదు. పౌలు శీల కూడా మేము దేవుడి పని చేస్తే దేవుడు మాకు ఇంత పని చేసాడేంటి అని దేవుడి మీద సనగలేదు, గొనగలేదు కూడా. సరే, ఏం చేయలేదు, దేవుడి మీద సణుక్కోలేదు, గొనుక్కోలేదు, దేవుడు మాకు ఇలా చేసాడేంటని. అతడు పౌలు శీల కూడా ఇద్దరు కూడా అర్ధరాత్రి మధ్యరాత్రి వేళలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారు. ఖైదీలందరూ వింటున్నారట. చెరసాలలో జైల్లో ఎవరుంటారు? చెరసాల అంటే జైలు కదండి. జైల్లో ఎవరుంటారు? ఖైదీలు ఉంటారు, దొంగలు. వాళ్ళంతా వింటున్నారు. ఖైదీలు వినిచి ఉంటారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిను. హల్లెలూయా. సరే, వీళ్ళిద్దరూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఖైదీలందరూ ఏం చేస్తున్నారు? వింటున్నారు. అందరూ ఏక మనసు కలిగి, ఏకభావం కలిగి, వీళ్ళు ఏంటి ఇలాంటి పాటలు పాడుతున్నారు, ఈ దేవుని పాటలు వినడానికి మంచిగా ఉన్నాయే, చాలా మనశ్శాంతిగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది, దేవుని పాటలు ఇవి అనుకునే రకరకాల తప్పులు చేసి వచ్చిన వాళ్ళు, నేరాలు చేసి వచ్చిన వాళ్ళు, హత్యలు చేసి వచ్చిన వాళ్ళు కూడా వారందరూ కూడా వింటున్నారు. ఖైదీలందరూ వింటున్నారట ఏక మనసుతో. అప్పుడు మహాభూకంపం అకస్మాత్తుగా కలిగింది. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. హల్లెలూయా. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా.
వీళ్ళిద్దరే పాటలు పాడేది, మొత్తం అందరూ ఏక మనసు కలిగి వింటున్నారు. ఏక మనసు కలిగి వినేటప్పుడు కలిగే అద్భుతాలు చూసారా, ఆశ్చర్యకార్యాలు చూసారా? అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉంటా చూశాడట. ఖైదీలు పారిపోయిరి అనుకున్నాడట. అందరి బంధకాలు లేవు, వాళ్ళకి ఊడిపోయి. వాళ్ళు దైవజనులతో ఏకీవించారు కనుక వారి బంధకాలు ఊడిపోయినాయి. ఈ రోజున సాతాను బంధకాలు ఏవైనా సరే దైవజనులతో, వాక్యంతో, పాటలతో, ప్రార్థనలతో ఏకీపించిన వాళ్ళ బంధకాలన్నీ ఏమవుతున్నాయి? ఊడిపోతున్నాయి. హలేలి 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 హలేలి. అది ఏ సంబంధించిన బంధకమైనా సరే, ఆత్మ సంబంధం ఏ బంధకమైనా సరే ఊడిపోతుంది. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హలేలి 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 హలేలి. ఊడిపోయి అయినా వాళ్ళు పారిపోయారేంటి? ఎవ్వరు పారిపోయలేదండి, అందరూ అక్కడే ఉన్నారు. ఎవరు బంధకాలన్నీ ఊడిపోయినా కూడా వాళ్ళు ఖైదీలైనా సరే పారిపోలేదు. చెరసాల నాయకుడు అనుకుంటా, భూకంపం కలిగింది కదా, పక్కనే చెరసాల నాయకుడు పండుకునేది వాళ్ళ ఇల్లు. అది చూసి లేచి మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచున్నాయి. చెరసాల తలుపులన్నీ తెరిచి చూసి ఖైదీలు పారిపోయిరు అనుకున్నాడట. అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకోబోయాడట. చూసారు ఎంత పని చేయబోయాడో? కత్తి దూసి తను తాను చంపుకోబోయాడు. అయితే అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పారు పౌలు గారు. హలేలి 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 హలేలి. ఖైదీలు అంటే చిన్న విషయం అండి, ఖైదీలు అంటే చిన్న విషయం ఏమీ కాదు. వాళ్ళందరూ కూడా చాలా చాలా నేరాలు చేసినవారు. కాళ్ళకి బండాలు బిగించి పౌలు శీల గారిని కూడా అక్కడే వేశారు. వీళ్ళ బంధకాలు ఊడిపోయి అంట. వీళ్ళకి వేసిన బంధకాలు ఊడిపోయి, పాటలు విన్నవారు, ప్రార్థనలు విన్నవారు బంధకాలు కూడా ఊడిపోయినాయి. హలేలి 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 హలేలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అంతలో చెరసాల నాయకుడు వచ్చి తలుపులన్నీ తెరిచున్నాయి, అందరు బంధకాలు ఊడిపోయి, అందరూ పారిపోయారు. ఇంకెందుకు, నన్ను ఎలాగ చంపేస్తాడు రాజుగారు అని అతనే పొడుచుకోవాలనుకుంటున్నాడట. ఆవిడ పౌలు గారు అన్నారు, నీవే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని బిగ్గరగా గట్టిగా చెప్పాడట. చెప్పగా ఇప్పుడు లైట్లో అప్పుడు లేవు కదండి. అప్పుడు చెప్పాను, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, దీపాలు ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ, దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుని బిడ్డలు కనిపెట్టారు ఎలక్ట్రిసిటీ. అయితే చూడండి, అప్పుడు కరెంట్ లేదు, దీపం తెమ్మని చెప్పాడట చెరసాల నాయకుడు. దీపం తెమ్మని చెప్పగానే అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి పోయి వణుక్కుంటూ వెళ్ళాడు. పౌలును శీలకును సాగిలి పడ్డాడు. హలేలి 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 హలేలి. ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ జైల్లో వీళ్ళంతా ఉన్నారు, ఏ రోజు ఇటువంటి అద్భుతం జరగలేదు ఇన్ని సంవత్సరాలు బట్టి. కానీ ఈరోజే వీళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? పౌలు శీల గారు ఈరోజే వచ్చారు. వీళ్ళు వచ్చిన దగ్గర నుండి అద్భుతాలు జరుగుతున్నాయి. హలేలి 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 హలేలి. చప్పలు కొట్టలు గట్టిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వీళ్ళు ఈరోజే వచ్చారు, ఈ రోజు నుండే అద్భుతాలు ప్రారంభమైనవి. నమ్మితే దేవుడు తన కార్యాలను తాను చేయగలుగుతాడు. నమ్మని వారి మధ్యలో దేవుడు ఏం చేయలేడు. సహోదరుడు సోదరి, ఎటువంటి బంధకాలైనా సరే, సాతాను బంధకాల, శోధనల, కష్టాల, వేదనల, ఎటువంటి కీడ, శాపమ ఏదైనా సరే దైవ సేవకులతో ఏకీవించి ప్రార్థన చేసుకున్నట్లయితే నీ బంధకాలన్నీ ఊడి పడిపోతాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆయన ఆషామాషి దేవుడు కాదండి. భూమిని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని, మనిషిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆకాశం ఆయనది, భూమి ఆయనది. భూమికి పునాదులు ఏంటి? సముద్రం మీద వేసాడంట. సముద్ర జలాల మీద నీళ్ళు నిలబడుతుంది ఎక్కడన్నా? ఆ మాటలు వింటేనే భయం వేస్తుంది. సముద్రపు జలాల మీద అలా నీరు జలాలు అలా కొట్టుకుంటా వస్తూ ఉంటాయి. సముద్రపు అగాధ జలాల మీద దేవుడు భూమికి పునాదులు వేసినట. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం ఇంకా అక్కడక్కడ వ్రాయబడ్డాయి, చూసారండి. భూమికి పునాదులు సముద్ర జలాల మీద వేశాడు. సముద్రానికి ఇసుకను సరిహద్దుగా ఉంచాడట. సముద్ర చుట్టూ ఏముంటుంది? ఇసుకే. నువ్వు దాటి రాకూడదు అన్నాడంతే దేవుడు. ఇసుకెట్టి సముద్ర జలాలను. హలేలి 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 హలేలి. దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తుంది అది. హలేలి 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 హలేలియా. ఆకాశానికి స్తంభాలు భూమి మీద వేసాడంట.
ఆ స్తంభాలు ఎక్కడ వేసాడో దేవుడు తెలుసా? ఆకాశం నిలబడాలంటే స్తంభాలు వేసాడట భూమి మీద. అవి ఎంత పొడవు ఉన్నాయి, ఎంత ఎత్తు సరి కొలితే ఇప్పుడు వరకు చేయలేము మనుషులు. అయితే అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హోరీ కరబరంతురాని ఆశ కర్తావే. చూడండి, సరసాల నాయకుడు మేల్కొని దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలుకి శీలకు సాష్టాంగ నమస్కారం చేశాడట. సాష్టాంగ పడిపోయాడట వాళ్ళ కాళ్ళ మీద వణుక్కుంటా. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. సరేండి, గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుణ్ణి ఎరిగిన వారు గొప్పవారు. ఎప్పుడు కూడా దేవుని ఎరిగిన వారు గొప్పవారు. గొప్ప గొప్ప నాయకుల్లో కూడా గొప్ప గొప్పవారు ఉన్నారు. అప్పట్లో రాజులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, చాలామంది దేవుని కార్యాలు చూసి దేవుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వెంటనే దేవుని కార్యాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని అంగీకరించేవారు. అందుకని అప్పట్లో అనేకమైనటువంటి గొడవలు కానీ, అనేకమైన రోగాలు కానీ, ఈ ఏంటివి ఏమి రోగాలు వచ్చినాయి, క్యాన్సర్లు అని, ఎయిడ్స్ అని, ఇంకా రకరకాల రోగాలు ఏవో వచ్చినాయి కదా, ఏ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, ఇటువంటి రోగాలు ఏమీ లేవు అప్పుడు. సరే, అందరూ పెద్ద చిన్న తేడా తెలుసుకొని అంకులు ఆంటీ అని ఇప్పుడు అంటున్నారు అందరిని. అప్పుడైతే చిన్నాన్న పెదనాన్న అని పిలుచుకుంటూ ఉండేవారు. ఇప్పట్లో అందరూ ఆంటీలు, అందరూ అంకులే. సొంత వాళ్ళు ఎవరో, దగ్గర వాళ్ళు ఎవరో, దూరం వాళ్ళు ఎవరో ఎవరికి తెలీదు. సరే, అలా ఉంది లోకం. అయితే వారిని వెలుపలికి తీసుకొని వచ్చి వారి గాయాలు కడిగాడట ఆ సరసాల నాయకుడు. కడిగి, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని ఒక్క రాత్రులు అడిగాడు. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. హలేలి 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 హలేలి. ఇతను ఎవరో తెలియదు, వాళ్ళెవరో తెలియదు. దైవజనులు అని తెలుసుకున్నాడు. దేవుడు వీళ్ళతో ఉన్నాడని తెలుసుకున్నాడు. అతను ఒక అధికారి అయిండు కూడా. దైవజనులు తీసుకొచ్చి వారి గాయాలని కడిగాడట. బొండాలు వేస్తే మరి గాయాలు అవుతాయి కదా నడుచుకుంటూ వచ్చేటప్పుడు. సరే, గాయాలని కడిగాడట. కడిగి ఏం చేశాడు? కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారట. హలేలి 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 హలేలి. దేవుని వచ్చిన అధికారం బట్టి పెళ్లగించుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, నాటుటకును, కట్టుటకు దేవుని నాకు అధికారం ఇచ్చాడు. ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళిపో, ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఎవరిలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి. ఈ బాడీని ఖాళీ చేసి ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి ఎవరు వెళ్ళిపో. ఐ కమాండ్ కమ్ అవుట్. వెళ్ళిపోతున్నావా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు చెప్పు సార్. నోరు పేరు కడిగా. ఏం పేరు నీ పేరు? లార్డ్. ఓయ్ నాటకాలు. ఏం పేరు నీ పేరు? ఎక్కడి నుంచో? ఎక్కడి నుంచో? యేసు ప్రభు ఎవరు చెప్పు? మనుషులు పాపాలు పోవాలంటే ఏ రక్తంతో కడగబడాలి? ఏ దేవుడు? యేసు ప్రభు. నువ్వు ఎక్కడి నుంచో? ఏం పేరు నీ పేరు? ఎన్నాళ్ళు పెట్టున్నావు దీనిలో? చెప్పు సైతాను. ఎన్నాళ్ళు పెట్టున్నావు? ఎన్నాళ్ళు పెట్టున్నావు? నటించుకో. ఎన్నాళ్ళు పెట్టున్నావు చెప్పు. మంటలు 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 మంటలు. దేవుని పరిశుద్ధాత్మ మధ్యలో కాల్చిమంటావా? వెళ్ళిపోతావా? మరి ఏసాన్ని నగ్నం ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ ఎవరో ఉన్నావా? ఇంకా వెళ్ళిపోతావా? ఎక్కడి వచ్చావు చెప్పు. ఎక్కడ? శారదానగరా? మగడవా ఆడవా? ఆడదాను. ఎంతమంది ఉన్నారు మీరు? ఓయ్ సరిగ్గా చెప్పా. ఎన్నాళ్ళు పట్టున్నా తెల్లో? ఎన్నాళ్ళైంది వచ్చి? మొన్నంటే ఏం చేసావు? నేను నమ్ముతాను. నువ్వేం చేయలేదంటే ఏం చేయకుండా వస్తావు నువ్వు? యేసు ప్రభు ఎవరు చెప్పండి? మనుషులు పాపాలు పోవాలంటే వీళ్ళు దేవుడు నమ్ముకున్నాడా? ఈ ఇతను చర్చికి వెళ్తాడా? మరి ఎందుకు వచ్చావు చెప్పు. వెళ్ళాలి. కొత్తగా వచ్చాడు, అందుకనే వచ్చాను. ఎక్కడికి వచ్చాడు కొత్తగా? నేను ఎప్పుడు తనకు ప్రార్థన చేయలేదా?
ఆ? చేయలేదు. ఎందుకు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదా? చూసా మరి ప్రార్థన చేసుకోవడం ఎంత అవసరం మీకు తెలుసా మరి? ఎప్పుడు ప్రార్థన చేయించుకోలేదట, అందుకే వచ్చిందట పిల్లలకి. విన్నారా? నేను ఎప్పుడు ప్రార్థన చేయించుకోలేదని వచ్చావా? వచ్చింది. ముందే ఉంది ఏసి వేసామంద నాటకాలు ఆడింది చూసారా? నాటకాలు ఆపి ముందు చెప్పాను కానీ చెప్తుంది. అవన్నీ వేషాలు వేస్తాయి. ఏసి అంటే అవి నిజంగానే తన సాతన్లు పట్లెత్తని మామూలుగా అమ్మగారు కావాలని ట్రై చేస్తున్నారు అనుకుంటారు మీరు. ఇప్పుడు బయటపెట్టిందా లేదా? ఏ సాతానా నటించావు కదా ఫస్ట్, అందు సపోర్ట్ దేనికి వచ్చింది? గుర్తు లేకుండా చేస్తున్నావు తనకి. ఇక్కడ ఎవరికైనా చేస్తున్నావు అలాగా? ఓయ్ అబద్ధాలు ఆడగా అగ్ని కూడా పంపించేస్తాను. అగ్నిగుండం కూడా వెళ్ళిపోతావా? అగ్నిగుండానికి ఏంటి? ఈ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. ఈ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. ఈ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. అగ్నిగుండం పంపించమంటావా? వద్దు 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 వద్దు. దేవతలకి దేవుడు ఎవరు? దేవతలకి వేసే. దేవతలకి వేసే ప్రభు. యేసుప్రభునా? యేసుప్రభు నమ్ముకుంటే పాపలని పోతాయా? పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు? యేసుప్రభునా? పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు? యేసుప్రభునా? పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు? యేసుప్రభునా? మిమ్మల్ని నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకుంటే ముగ్గురు దేవతలు ఉన్నారు మీరు? ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోయారా? టచ్ చేయగానే వెళ్ళిపోయారా? నల్ల బట్టలు వేసుకున్నాడు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఎర్ర బట్టలు పావును మెళ్ళ వేసుకుంటాడు కదా? వెళ్ళిపోయాడా? ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? నువ్వెవరు? ఏం పేరు? పేరు చెప్పు. శ్రీనా అంటే చెప్పేళ్ళు మరి నీ పేరు? శ్రీనా అంటే ఏ దేవుడు నువ్వు? అదే ఏ దేవుడు నువ్వు? అదిగో అందరూ నమ్మించి మోసం చేసి నేను పూజించలేదు, నరకలు పంపిస్తున్నావు కదా. ఎవరు ఇక్కడ ఎవరు పనిచేయడం వీలేదు. వీళ్ళందరూ చర్చిలో వస్తారు, ఏ అవసరం ఉన్నా ప్రార్థన చేసుకుంటారు ఫోన్లో. ఎవరిలో పనిచేయడం వీలేదు. ఎవరిలో కూడా అనుమానంగా దేవుడి మీద ఎదుగుని పెట్టడానికి వీలేదు. పెట్టుకుని వెళ్ళిపోవాలి అన్ని కూడా. వెళ్ళిపోతావా? ఆ యొక్క ఎడం చేతిలో నుండి, ఎడం చేతి చూపుడు వేల్లో నుండి, చూపుడు వేలు చూపెట్టు, చూపుడు వేల్లో నుండి వెళ్ళిపోవాలంతే. అందరూ సభ్యులు కనపరచండి. ఇందా బాగా ఇప్పుడు బాగా ఇందాక ఏం జరిగింది నీకు తెలుసా? ఏం జరిగిందో తెలుసా? అంతే తెలుసు, మిగతా ఏం తెలియదు. ఇప్పుడు బాగుందా? నార్మల్గా ఉన్నావా? బాగుంది ఇప్పుడు బాగుందా? ఇందాక బరువు అంతా ఇందాక అనిపించింది. చెప్పు నువ్వు ఇందాక ఎలా అనిపించింది? బరువు అనిపించింది. ఇప్పుడు బరువు దిక్కునే బరువు దిగినట్టు నన్ను కష్టపరిచారు. అలేలి అలేలి అలేలా. హాస్టల్ చదువుకుంటా వచ్చాను. అమ్మగారు ప్రార్థన హాస్టల్ పేరు బాలయోగి గురుకుల పాఠశాల. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అమ్మగారు ప్రార్థన చేసినాక దేవుడు నన్ను తీసుకువచ్చాడు. దేవుడు నన్ను తాగాడు. ఏసీ చదువుకి దేవుడు స్తోత్రం. ఏసీ